కాబట్టి నీకోసమైనా నేను ఎవరిని ధ్యానం చెయ్యాలి, ఆయననే ధ్యానం చెయ్యాలి అని కన్నులు మూసుకుని ధ్యానమునందున్నవాడై ఆ పరమాత్మని ధ్యానం చేసి పరమ సంతోషంతో చిరునవ్వు నవ్వాడు. అంటే ధ్యానమునందు ద్యోతకమైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒక మార్గోపదేశం చేశాడు. ప్రతి కష్టానికి ఒక నివారణం ఉంటుంది. ఇక్కడ ఇంద్రుని యొక్క భావన ఎందు తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి అందరికీ పాఠం చెప్పాలి. అది బ్రహ్మజ్ఞానులంటే ఎలా ఉంటుందో చూడండి. అందుకని శాపానుగ్రహం ఇచ్చాడు. అంటే ఏమైపోనో ఇంద్రుడు అసలు ఏడ్చాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఇప్పుడు నీకు ఐశ్వర్యం పోయింది కదా, నువ్వైనా నేనైనా ఎవరిని అడగాలి మళ్ళీ ఐశ్వర్యం కోసం? శ్రీమన్నారాయణుడిని అడగాలి. మరి శ్రీమన్నారాయణుడి పాదాల మీద ఉన్న పువ్వే కదా విసిరిశావు, మరి మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు ఆయన పాదాల మీద పువ్వు విసిరేస్తే దూర్వాసుడికే కోపం వస్తే ఆయనకి కోపం ఇంకా ఎక్కువ ఉండదు. బ్రహ్మగారు అంటున్నారు అలా ఉండదు. ఎంత గొప్ప మాట చూడండి. ఇది ఊరట కల్పించే మాట. అంటే ఈశ్వరుడు కానీ ఈశ్వరుణ్ణి నమ్మిన వాడికి కానీ ఒక లక్షణం ఉండాలి. ఏమిటో తెలుసా అండి? కోపం ఎంతవరకు పనికి రావాలంటే పొరపాటు చేసిన వాడిని దిద్దేవరికే. ఆయన నేను దిద్దుకున్నాను అన్నాడు అనుకోండి, ఉత్తర క్షణం మీరు ప్రసన్నులు కావాలి. లేకపోతే మీరు ఈశ్వర భక్తుడు అనిపించుకోవడానికి అర్హత లేదు. అయ్యా నాది పొరపాటు అండి నేను దిద్దుకుంటాను అన్నాడు అనుకోండి, మీరు గుండెల్లో పెట్టుకుని ఆదరించాలి ఆయన్ని. కాబట్టి ఆయనకి శాశ్వత కోపం ఉండదు. నువ్వు తప్పు చేశావు, తెలుసుకున్నావు, వెంటనే దుర్వాసుడి కాళ్ల మీద పడ్డావు, నా కాళ్ల మీద పడ్డావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నా కాళ్ల మీద దుర్వాసుడి కాళ్ల మీద పడితే ఆయన సంతోషిస్తున్నవాడు. ఆయన పట్ల మర్యాదకి మీరు ఏమీ చెయ్యక్కర్లేదు. ఈశ్వరుడు ఉన్నాడని అంగీకరించి నమస్కరిస్తే చాలు. ఓయ్ ఇంద్ర, నేను కాని దుర్వాసుడు కాని సమస్త దేవతలు కాని ఎప్పుడు సంతోషిస్తారో తెలుసా? శ్రీమన్నారాయణుడికి తిరిగి నమస్కరించినప్పుడే సంతోషిస్తాం. ఇంద్రుడు లోపల వెంటనే అవును నిజమే, నా స్వామి పాదాలే పట్టుకుంటాను, ఆయన చేత్తో వచ్చిన పువ్వే కదా విసిరిశాను, పొరపాటు అదే కదా జరిగింది, స్వామి నాది తప్పే మన్నించు. ఒక్క మాట ఇలా అనుకుని మనసులో నమస్కారం చేశాడంతే. ఎక్కడో వెళ్లి కూర్చుని జీవితాంతం తపస్సు చేసినటువంటి వాళ్ళకి దొరకని దర్శనం పశ్చాత్తాపం కలగ్గానే ప్రత్యక్షం అయిపోయింది. ఎలా ప్రత్యక్షం అయ్యాడు? ఎప్పుడైతే ఇలా మనస్సులో పశ్చాత్తాపంతో నమస్కరించారో ఒకేసారి 1000 సూర్యబింబాలు వచ్చి భూమి మీద దిగాయి అనుకోండి. కళ్ళు కనపడ్డం మానేసి ఏమిటొచ్చింది ఎదురుగుండా ఏమిటొచ్చిందని కళ్ళు మూసేసుకుంటాం. అంత వెలుతురు భరించలేక ఆయన అంతటా వ్యాపించిన వాడు ఈ కంటితో చూడడానికి వీలుగా వచ్చి నిలబడ్డాడు. నిలబడితే ఈశ్వరానుగ్రహంతోనే చూశారు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తే వీళ్ళందరి పనుపున పెద్ద ఆయన ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయనే ప్రార్థన చేస్తున్నాడు. అన్నమవనియందు అమృతంబు గోవులయందు వహ్ని సమిధలందు అమర యోగ వశత పొందు నోజను బుద్ధిచే అగను నిన్ను కాంతురాత్మ విధులు అమృతోత్పాదన యత్నము విమలమతించేయుటప్పు వేల్పులు వినుడి అమృతంబు త్రావి జంతువులమృతగతిన్ బ్రతుకుచుండు ఆయుర్వృద్ధెన్.